చెప్పండి సార్, అసలు దర్శిలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? 100% బూచేపల్లి సుబ్రహ్మణ్యం గెలుస్తాడమ్మా. మీరేమో 100% బూచేపల్లి అంటున్నారు. వాళ్ళేమో ఎన్డీఏ కూటమి మీద గొట్టిపాటి లక్ష్మిని నింపారు. ఆ ఎన్డీఏ కూటమి, ఆ బీజేపీను జనసేన కలిసి వల్ల తెలుగుదేశం పోతా ఉంది ముఖ్యంగా. కానీ బూచేపల్లిని ఢీ కొట్టడానికి గొట్టిపాటి లక్ష్మిని నింపారు అంటున్నారు. వాళ్ళు అనుకోవచ్చేమో కానీ ఈ నెట్వర్క్ చాలా వేగంగా, జియో నెట్వర్క్ ఎంత వేగంగా ఉందో అంత వేగంగా ఉన్న వ్యక్తి బూచేపల్లి అమ్మా. అసలు ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్? 10-15 మధ్యలో పోయినసారి 40,000 వచ్చింది. కొద్దిగా ఇది టైట్ పొజిషన్, వ్యవహారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 15,000 లోపలే ఉంటుంది మాకు. నేను 5 మండలాలు తిరుగుతా ఉన్నా దళిత సంఘ నేత నేను. ఇప్పుడు నందినందాల ప్రచారం కూడా పోయి వస్తా ఉన్నా. రాత్రి మారేలా పోయాం, ఊహించిన విధంగా వచ్చింది మారేల్లో. అందుకని మాకైతే ఎక్కువ ఇప్పుడు చూసారా, ఒక్క నెల 2 నెలలకి పెన్షన్ విధానం ఎంత అకౌంట్లో వేసారా, అయ్యా నాకు పడలేదని, నాకు ఇలేదని ఈ వితంతులు వికలాంగులు అందరూ అల్లాడి ఆకులు వేస్తూ ఉన్నారు. ఆ బాధ అనేది చంద్రబాబు నాయుడు అయితే 5 సంవత్సరాలు పడతారు. ఒక పెళ్లికి ఒక వంట మాస్టర్ కావాలా. 3 సంవత్సరాల్లోనే 3 సంవత్సరాల పైన అద్భుతమైన పరిపాలన చేయొచ్చు. 2 సంవత్సరాల వరకు పోయింది కదా, 2 సంవత్సరాలు అనేది అసలు ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా పైన జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రజలు ఇలాంటి ప్రజలు వీళ్ళందరూలా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు రెడ్డికి చౌదరికి నాటికి తలా ఎకరా పొలం ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏమున్నది, ఏమి లేదు. ఆ పైన జగన్మోహన్ రెడ్డి, దర్శిలోమో శివప్రసాద్ రెడ్డి. దిక్కులేని వాడికి దేవుడు దిక్కు ఒకప్పుడు, దిక్కులేని వాడికి జగన్మోహన్ రెడ్డి దిక్కు ఇప్పుడు. మాటలు చెప్తారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి అల్లాడాకులు వేస్తా ఉన్నప్పుడు జనసేన బీజేపీ ఏమైందమ్మా? ఊరక 80 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూడుపో, అన్ని రాష్ట్రాల లేకల్లా పెన్షన్ ఎక్కువ కలిగిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇంత చిన్న వయసులో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఏడికేం మా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏసీలో కొనుక్కోవాల్సిన మా పెద్దామె బూచేపల్లి వెంకాయమ్మ గారు, మా పెద్ద ఆయన చూడుపో, రాత్రి పగులు ఎండకు 24 గంటల్లో 12 గంటలు పనిచేస్తూ అసలు నిద్రాగారం లేకుండా ప్రజలుగా వీళ్ళు కానీ బాగొట్టుకున్నారు అనుకో బూచేపల్లిని. తినే 4 కూరలని వాళ్ళు తినానని వాళ్ళు కాలుతో దనుకున్నట్టు అవుద్ది ఈ దర్శిక ప్రజలకు మనం చేసుకునేది. ఎందుకంటే పెద్ద ఆయన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అసలు ఎంత తెలుసా, ఆయన కానీ బతుకు కానీ ఉంటే కరోనాలో 5 మండలాలకు 500 లారీలు తీసుకొని ఇచ్చేవాడు కరోనా సమయంలో. అంత మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, తను సంపాదించిన దానిలో కొంత దానాన్ని చేయాలని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. నేను ఛాలెంజే చెప్తున్నా ఒకటే విషయంలో, ఈ దర్శి నియోజకవర్గంలో గుడి కానీ, బడి కానీ, దేవాలయం కానీ, చర్చిలు కానీ, మసీదులో కానీ బూచేపల్లి లేని, సహాయం లేని గ్రామం ఏదైనా ఉన్నదనే సగర్వనే మనం చేసుకుంటా ఉన్నా. నేను ఎందుకంటే అంత సగర్వం చెప్తున్నా, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క చోట 5 మండలాల్లో అన్నదానం అంటే అందరికంటే ముందు ఇచ్చేది కుటుంబం బూచేపల్లి కుటుంబం. మేము మనం చేసుకునేదంటే మిగతా క్యాస్ట్ అనవసరం, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చూసి ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారమ్మా. శివరెడ్డి కూడా ఆ తిరుమల దేవస్థానం ప్రతిపాదించిన వరప్రసాదమే మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చిన్నతనం నుంచి వెంకటేశ్వర స్వామితోటి మంచి పెంచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నేరుగా వెళ్ళగల వ్యక్తుల్లో మంచి వ్యక్తి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే. ఎందుకంటే వారు గెలిచారనుకో పార్లమెంటు పరిధిలో వారు దక్షిణ నియోజకవర్గంలో 100% అభివృద్ధి అయితే జరుగుతుందని నమ్మకం మాకుందాం. అంటే అసలు టీడీపీకి కేర్ ఆఫ్ గా మారాలనే గొట్టిపాటి లక్ష్మిని నింపారంటున్నారు ఇక్కడ. ఏమంటారు అసలు దాన్ని? ఏముందా, అసలు నిన్నగా మొన్న వచ్చారు. అసలు గొర్రెదో నక్కేదో బర్రేదో తెలుసుకోరు పాపం. వేరే వాళ్ళు చెప్తేనే కదా పాపం. వాళ్ళు మంచి కుటుంబం, మనమేం కాదంటాం లేదు. అక్కడ నరసరావుపేటలో డాక్టర్ వృత్తులు మంచి కుటుంబం, మనమేం కాదనవాళ్ళ. ఇక్కడ ఏది నెట్వర్క్ అదే 2-3 సంవత్సరాలు తిరిగి ఉన్నారు అనుకో, కేవలం నాయకులతో నమ్ముకొని ఆమె తిరగాల. ఇది గొర్రెంటే గొర్రెనా, బర్రెన బర్రెనాలి పాపం. ఏం చేయాలి పాపం, మనం ఏం చేయం కదా. అసలు ఆల్రెడీ డోర్ టు డోరు తిరిగారా, బజార్లో పోతా ఉన్నారు, నమస్కారం పెడతా ఉన్నారు, వెళ్ళిపోతాను. వీళ్ళు ఎట్ట కాదు కదా, 2 నెలల నుంచి, 2 నెలలు లేదు 20 సంవత్సరాల నుంచి. రేపు కుటుంబాన్ని కూడా ప్రతి కుటుంబం రాత్రి మారెల్లో ప్రతి ఒక్క కుటుంబం పేరు పెట్టి పిలుస్తున్నాడు శివప్రసాద్ రెడ్డి. అంటే ఎంత నెట్వర్క్ ఉంటే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఒక పార్టీకి 1 సైడ్కి నేను చెప్పడం లేదు. వీళ్ళు కావాల్సింది ఆధార్ కార్డు ఇక్కడ పుట్టించుకొని రోడ్డు ఒక్కటి వేసుకునే వ్యక్తి బూచేపల్లి కుటుంబం. మాటలతో కాదు చేతలతో చేసి చూపించే కుటుంబం అది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, అసలు దర్శిలో ఈసారి పరిస్థితి ఏంటి? ఎవరు గెలిచే ఛాన్స్? శివన్న గెలుస్తాడమ్మా. శివన్న గెలుస్తాడా? వాళ్ళేమో ఎన్డీఏ కూటమి అని చెప్పి 3 వేసుకొని వస్తున్నారు. వాళ్ళు ఎన్ని వేసుకొని వచ్చినా గెలిచేది మటుకు జగన్మోహన్ రెడ్డి, దర్శిలో మటుకు శివన్న వస్తాడు.
ఈసారి శివన్న ఢీ కొట్టడానికే చంద్రబాబు నాయుడు గారు లక్ష్మిని దింపారంటున్నారు కదా. ఎవరిని దింపినా గెలిచేది మాట శివన్న. ఓకే, ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? ఎంత అంటే ఒక 10,000 దాకా మెజారిటీ. ఓకే, అంటే జనాలు మొన్న దాకైతే నమ్మారు, ఈసారి నమ్మే పరిస్థితి లేదంటున్నారు శివన్నని. అవన్నీ ఒట్టి మాటలు, ఏమీ లేదు. ఓకే, అసలు శివన్న గెలిస్తే మాత్రం ఈసారి అభివృద్ధి జరగదు, అందుకనే లక్ష్మిని నింపాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ అంటున్నారు. వచ్చింది కానీ వచ్చినా కూడా శివన్న గెలుస్తాడు, అభివృద్ధి చేస్తాడు కూడా. చేస్తాడా? ఇంతకు ముందు ఏమన్నా చేశారా? ఇంతకుముందు అంటే చేశారు, మళ్ళీ ఇంతకుముందు ఆయన వేరే ఆయన పెట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు కాబట్టి కంపల్సరీగా అభివృద్ధి చేస్తాడు. నమ్ముతున్నారు అసలు మీరు శివన్నని? నమ్ముతారు అంటే చేసే వాళ్ళని నమ్ముతారు కానీ చేయని వాళ్ళని ఏమో నమ్ముతారు చెప్పమ్మా. అంటే అసలు కాదు, కూటమి అంటే ముగ్గురు, ఇక్కడ చూస్తేనేమో లక్ష్మి గారికి, అటు గొట్టిపాటి రవి గారు, భరత్ గారు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరు సపోర్ట్ చేసినా వచ్చేది మటుకు పైన జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మటుకు శివన్న కంపల్సరీ గెలుస్తాడు. శివన్న కంపల్సరీ గెలుస్తారు. ఆమెమో అసలు నేనే లోకల్, శివన్న ఇక్కడ నాన్ లోకల్ అంటుంది. ఈ లోకల్ నాన్ లోకల్ ఏమైనా ఎఫెక్ట్ చూపించింది అంటారా? చెప్పొచ్చి వాళ్ళు అక్కడక్కడి నుంచి వచ్చి ఇవాళ మాకు గెలుస్తుంది అంటే ఎట గెలుస్తుంది? ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు బాగా కొట్టుకొని గమకం దూరం ఉన్న వాళ్ళు నమ్మరు కదా. శివన్న అంటారు. శివన్న కంపల్సరీగా వస్తున్నాం. 9 రోజులు ఉన్నా ఆయనకే జగనే వచ్చేది. ఇక్కడ మటుకు ఇక్కడ బూచిపల్లి రెడ్డి కొడుకే. పోటీ ఉండా ఏముండ మాకు తెలియదు అవన్నీ. అది ఎంత మెజారిటీ వచ్చిందంట? మాకు 10,000 మెజారిటీ వస్తుందని నాకు ఉంది. అంత మటుకి ఆయన మరి గెలిస్తే మంచి చేస్తారా? మీకు గెలిస్తే మంచి చేస్తారా? దర్శనం అభివృద్ధి అయితే మరి అసలు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. ముగ్గురు కాదు, వాళ్ళు 5 కలిసినా కానీ ఆయన ఎదురు పోలేరులే. పోలేరు. శివన్నకి ఎదురు లేరా ఇక్కడ? ఎదురు లేరా శివన్నకి? ఇక్కడ మటుకి అది ఇక్కడ మటుకి శివన్నే. పొడి దర్శి మండలం. మాకు దర్శి మండలానికి బూచాపల్లి అయితే అన్ని పనులు చేయగలుగుతాడు. పైన అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచేది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఇంతకు ముందర ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గెలిచినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు. జగన్ గెలిచిన తర్వాత పేద ప్రజలకి అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, కాలేజీలకి, ప్రతి ఊర్లకి స్వచ్ఛభారం, ఒక వాలంటరీ, ఒక ముసలి వాళ్ళకి పింఛన్లు కానీ ఇయటం కానీ ఒక వాలంటీర్లతో సహకారం చేశారు. వాలంటీర్లకి ఎంతో నేను ధన్యవాదాలు చెబుతున్నాను. జగన్ కూడా పేరున ఉపయోగిస్తారు చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలని నేర్చుకుంటున్నాను. ఇక్కడ శివన్న ఎంత మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తు స్వామి. అంతే, ఇంత మెజారిటీ అని మేము చెప్పం. ఆ స్వామి గెలుతురు, బూచేపల్లి స్వామి. లేదు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే వాళ్ళ నాన్న 2003 కాడి నుంచి ఉండు కాబట్టి ఖచ్చితంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుతుడు. ఎవరు ఎంతమంది వచ్చినా కూడా సింగిల్ వస్తుంది. భూచేపల్లి సింహం ఒక్కడే ఒకడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కడే గెలుతుడు సింగిల్. లేదు ఎంతమంది సపోర్ట్ చేసినా కూడా ఖచ్చితంగా 100% బూచేపల్లి దర్శి మండలంలో ఎమ్మెల్యే గెలుతుడు. పైన కూడా 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుడు. లేదు మేడం, ఎక్కడ స్టేట్ మొత్తం చూసినా కూడా కూటమికి మళ్ళీ పరాజయం తప్పదు. మళ్ళీ జగన్ అనే సీఎం అవుతాడు ఖచ్చితంగా. 10,000 పైన. లేదు మేడం, శివన్న ఢీ కొట్టాలంటే ఎవరి వల్ల కాదు. ఇక్కడ దర్శిలో ఖచ్చితంగా గెలుస్తాడు.